అమ్మా నాన్న షష్ఠి పూర్తి వేడుక. ఈ వేడుక జరిగి 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడు దీన్ని ఎడిట్ చేద్దాము, వాయిస్ ఓవర్ ఇద్దాము అని కూర్చున్న ప్రతిసారి ఈ వీడియో చూసి ఎమోషనల్ అయిపోతా. కొన్ని మూమెంట్స్ మనం ఫీల్ అవుతే కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వలేము. నిజంగా ఈ వేడుకలో ఆ ఎమోషనల్ మూమెంట్స్, మా నాన్న చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు, అమ్మ తనకిచ్చిన ధైర్యము, వాళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారు, గొడవలు పడ్డా కానీ మళ్ళీ కలిసి ఎలా ఉండాలి, ప్రతీది డిస్కస్ చేశారు. మళ్ళీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో అలా డ్యాన్స్ చేసి అందరినీ ఉత్సాహపరిచారు. ఈరోజు అమ్మ నాన్న పెళ్లి రోజు. సో షష్ఠి పూర్తిలోని కొన్ని హైలైట్స్ని మేము పాద పూజ చేసామన్నమాట. ఈ ఈవెంట్ జరిగే ముందు రోజు ఇంట్లో పాద పూజ చేసాము. అవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఈ వ్లాగ్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా జస్ట్ పాటలతో కాకుండా నా మనసుకి నచ్చిన కొన్ని వాక్యాలు మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇది నా ఫేవరెట్ సాంగ్. యాక్చువల్గా హిందీ హిట్ మూవీ హమ్ సాత్ సాత్ హే తెలుగు డబ్డ్ వర్షన్ సాంగ్ ఇది. సినిమాలో 3 అన్న తమ్ముళ్ళు, ఒక చెల్లి ఉంటుంది. సో చాలా అన్యోన్యంగా చాలా హ్యాపీగా ఉంటారు. అంత హ్యాపీగా ఉన్న ఫ్యామిలీకి మధ్యలో కొందరు వచ్చి చెప్పుడు మాటలు చెప్పి ఆ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా ఏ ఫ్యామిలీలో అయినా ఏదన్నా ఇష్యూస్ కామనే, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచి కూర్చొని డిస్కస్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళతోటి మనకి ఎన్నో ప్రాబ్లమ్స్, ఇంకెన్నో అనార్థాలు, అపార్థాలు, చెప్పుడు మాటలు, అసలు ఇంకా దూరాలు పెరిగిపోతాయి. నీకు ఎన్నిసార్లు చెప్పినా మట్టిలో ఆడొద్దని. గడప్ చీ 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 తల్లి, తర్వాత ఆడుకో, ఇప్పుడు కాదు, మళ్ళీ రెడీ అవ్వాలిగా నువ్వు. నిజంగా పెళ్ళంటే ఎంత హంగామా ఉంటుంది. సేమ్ అదే హంగామా మా అమ్మ నాన్న పెళ్ళప్పుడు మేము చూడలేకపోయాం కాబట్టి దాన్ని అంతా మళ్ళీ రిపీట్ చేశాము. ఇంట్లో దేవుడి హోమము, హల్దీ ఈవెంట్, మెహందీ ఈవెంట్, అమ్మ నాన్నతోటి తులాభారం, ఈవెన్ సంగీత్ టైప్లో అందరం డ్యాన్సులు చేయడము, ప్రతీది డీటెయిల్గా వీడియోస్ ఉన్నాయి. కానీ ఈరోజు మాత్రం ఓన్లీ పాద పూజకి రిలేటెడ్ పోస్ట్ చేస్తున్నాను. ఏందిరా ఈ షో ఆఫ్ ఏంది అసలు, మీరు ఫ్యామిలీలో చేసుకునే ఈవెంట్లు పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టడం అవసరమా అని కొందరికి డౌట్ రావచ్చు. నేను ఆలోచించాను. ఒక 2 years వరకు నిజంగా ఈవెంట్ జరిగిన తర్వాత కూడా నేను వీడియోస్ ఏం పెట్టలేదు. బట్ రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే, మాకు తెలిసిన వాళ్ళలో కొందరు రిటైర్డ్ పేరెంట్స్ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ లైఫ్లో వాళ్ళకు కొన్ని టెన్షన్స్ ఉండొచ్చు. ఓకే, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ ముసలోళ్ళ మీద చూపిస్తారు అనమాట. కోపంతో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడము, బూతులు తిట్టడము, తర్వాత కొందరైతే చేసుకుంటారు. వాళ్ళు మనసులో బాధనంతా ఎప్పుడైనా ఇట్లా కలిసినప్పుడు చెప్తే మాత్రం నిజంగా అరే మీ పిల్లలు చాలా మంచోళ్ళు అనుకున్నామే, ఇట్లా కూడా చేస్తారా అని చెప్పి మాకే డౌట్ వస్తుంది అనమాట. నిజం చెప్పాలంటే ఏ ఫ్యామిలీ పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నంత మాత్రాన మా ఫ్యామిలీ పర్ఫెక్ట్ అని నేను అనట్లేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా అని చెప్పి పాపం చేత కాకుండా ఇంట్లో కూర్చున్నారని చెప్పి ముసలోళ్ళని చెప్పి వాళ్ళ మీద చేసుకోవడము, ఇట్లాంటి టార్చర్లు పెట్టడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు. మీరేం పెద్ద పెద్ద ఫంక్షన్లు, పాద పూజలు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రేమగా వాళ్ళని పలకరించండి. వాళ్ళు ఎంత సేవ చేస్తుంటారు. మళ్ళీ మనము వాళ్ళకి సేవ చేయాల్సిన టైంలో ఇట్లా తిట్టి కొట్టి ఏం సాధిస్తాం? ఇంకొందరైతే ప్రాణాలు పోయినాక ఇక గ్రాండ్గా సంవత్సరికాలు చేస్తారు. వాళ్ళకి నచ్చిన వంటలన్నీ పెడతారు ఫోటోల ముందు. అరే బతుకున్నప్పుడు పెట్టండి రా బాబు, చచ్చిన తర్వాత మీరు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళకి కనిపించదు. ఏదో సమాజం కోసం మీరు అంతా చేస్తున్నట్టే ఉంటుంది. కానీ మీరు బతుకున్నప్పుడు వాళ్ళని ప్రేమగా చూసుకోండి. ఇప్పుడు అంతా అంటే మంచిగా ఉండే పేరెంట్స్ టార్చర్ పెట్టే పిల్లల గురించి చెప్పాను కదా. ఇప్పుడు వేరే డైరెక్షన్లో మాట్లాడతాం. అంటే పిల్లలు మంచిగానే ఉన్నారు, కొడుకు కోడళ్ళు మంచిగానే ఉన్నారు. కాకపోతే కొంచెం టాక్సిక్గా ఉండే అత్త, ఎప్పుడెప్పుడు గొడవలు పెడదామా, వీళ్ళు నవ్వుతూ ఉంటే చూడలేక ఓర్వలేక గొడవలు పెట్టాలి అనుకునే అత్త మామలు ఉంటారు కొందరు. దానికి బెస్ట్ సొల్యూషను వాళ్ళకి కన్వే చేయండి. పెళ్ళి చేస్తున్నప్పుడే మీకు తెలుసు కదా నీ కొడుకు నీ కోడలతోటి సంతోషంగా ఉండాలనే కదా పెళ్ళి చేసింది. మరి వాళ్ళు సంతోషంగా నవ్వుతూ ఉంటే ఎందుకు ఓర్వలేకపోతున్నావు? ఎంత చెప్పినా గొడవలు పడుతూనే ఉన్నారు అంటే బెటర్
వేరు కాపురం పెట్టండి, మధ్య మధ్యలో వెళ్ళి వాళ్ళని చూసుకోండి. అదే నరకంలో ఉండి రోజు గొడవ పడే బదులు కొంచెం దూరం అయ్యి మధ్య మధ్యలో కలుస్తూ ఆ రిలేషన్ని కాపాడుకోండి. ఇలానే ఎప్పుడు గొడవ పడే అత్త ఆల్ ఆఫ్ ఎ సడన్ హాస్పిటలైజ్ అయింది. తీరా టెస్టులు చేస్తే ఆమెకి లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అని తెలిసింది. సో కూతురేమో ఫారిన్ కంట్రీలో ఉంది. చూసుకోవాల్సింది కొడుకు కోడలు. కానీ ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు ఆ కోడల్ని వామ్మో బాగా సతాయించేది. కానీ అవసరానికి కోడలే కదా మొత్తం హెల్ప్ చేస్తుంది తనకి. కోడలు ఆ టైంలో అత్తకి సేవలు చేస్తున్న మూమెంట్లో అత్త మనసులో ఏమనిపిస్తుంది, ఛీ ఇంత మంచి కోడలన నేను వేధించిన అని చెప్పి ఫీల్ అయ్యే ఉంటుంది కదా. ఇంకోటి, ఆరోగ్యం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎర్లీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు చాలా నెగ్లెక్ట్ చేసి లాస్ట్ స్టేజ్ వచ్చేంత వరకు వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు కడుపు నొచ్చి ఏముందిలే జస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి ఈనో వేసుకున్నారు. ఒక 5 years అట్లనే వేసుకొని తర్వాత లాస్ట్కి హాస్పిటల్కి వెళ్ళి ఏంద్రా బాబు అస్సలు తగ్గట్లేదు అని చెప్పి వెళ్తే సడన్గా డాక్టర్ అంటాడు 4th stage ఆఫ్ లివర్ క్యాన్సర్. మీరు ఇన్నేళ్ళ నుంచి మీకు కొంచెం పెయిన్ వస్తున్నా డైజెషన్ ప్రాబ్లం అని అనుకున్నారే, కానీ ఒక్కసారి టెస్టులు చేస్తే ఫస్ట్ స్టేజ్లోనే తెలుసుంటే ఏమైనా ట్రీట్మెంట్కి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేటోళ్ళు కదా అని మీకు ఒక అయ్యో ఎందుకు ఈ పెద్ద తప్పు చేశానా అని రియలైజ్ అయ్యే కన్నా ఏ చిన్న మెడికల్ ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. చాలా 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 కేసెస్ వింటున్నాను ఈ మధ్య. చాలామందికి క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో బయటపడుతుంది. సో బీ కేర్ఫుల్. ఇంటి పెద్దకి ఆరోగ్య సమస్య వచ్చిందంటే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఎంత బాధపడతారు, కన్న తల్లి మనసు ఎంత బాధపడుతుంది ఒక్కసారి ఆలోచించండి. కట్టుకున్న భార్య, నీ మీద ఆధారపడ్డ పిల్లలు, ప్రతి ఒక్కరికి మీ అవసరం. సో మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక ఈ షష్టి పూర్తయినా కానీ ఈ 60 years దాటిన వాళ్ళు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. డైలీ వాకింగ్ చేయండి, హెల్తీగా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో అట్మాస్ఫియర్ బాగుంటుంది. మీరు బెడ్ రీడన్ అయ్యి మీకు సేవలు చేసుకుంటూ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు రోజు చిరాకు పడుతూ తిడుతూ ఉంటే ఆ అట్మాస్ఫియర్ అంతా మొత్తం దారుణంగా ఉంటుంది. సో మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి. మీతో పాటు లాస్ట్ వరకు ఉండేది మీ భార్య, పిల్లలు, మీ తల్లిదండ్రులు కాదు. మీతో పాటు లాస్ట్ వరకు ఉండేది మీ శరీరమే. సో మీ శరీరాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకో నాకు చెప్పాలనిపించింది. నచ్చితే కనుక తప్పకుండా ఇది షేర్ చేయండి. అమ్మా నాన్న, వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అండ్ పిల్లలు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. అండ్ తల్లిదండ్రులు, మీ పిల్లల సంతోషమే మీ సంతోషం అన్నట్టు మెలగండి.